మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈస్టర్ తర్వాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 20, యోహాను సువార్త 16వ అధ్యాయం 16 నుండి 23 వచనాల భాగం. ఈ 2 వచనాల పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము మీ దుఃఖము సంతోషమగును. మీ దుఃఖము సంతోషమగును. యువర్ సారో షల్ బి టర్న్డ్ ఇంటూ జాయ్. యువర్ సారో షల్ బి టర్న్డ్ ఇంటూ జాయ్. యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం మూలవచనం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగును, మీ దుఃఖము సంతోషమగును. ప్రియులారా, త్రియేక దేవుని నామములో మీ అందరికీ మరొక పర్యాయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము వాక్య ధ్యాన అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు సంతోషము అనేది దేవుడు మనకిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదం. సంతోషంగా జీవించటం. చాలామంది తమ జీవితంలో సంతోషాన్ని కోల్పోయిన వారు అనేకులు మనకు కనబడుతూ ఉంటారు. సంతోషంగా జీవించాలని తాపత్రయపడేవాళ్ళు మనకు కనబడతారు. మరికొంతమందిని గమనిస్తే వారి జీవితంలో దుఃఖమే ఎప్పుడు కనబడుతూ ఉంటుంది. మా దుఃఖ దినాలు ఎప్పుడు సమాప్తమవుతాయి, దేవుడు ఎప్పుడు మీ దుఃఖ దినములు సమాప్తమైని అని ఎప్పుడు పలుకుతాడు అనేటువంటి గొప్ప ఆశ వారికి కలిగి ఎదురు చూసే వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క వాగ్దానాలు లేకపోతే ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాద పలుకులను మనం గమనించినప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట, మన జీవితంలో దుఃఖ దినములు సమాప్తమైనవి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. నిజమే, మన దుఃఖ దినములు సమాప్తం చేసే దేవుడు మన దేవుడు. ఆయన అంటున్న అనేకమైనటువంటి మాటలను మనం ఆలోచన చేస్తే దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఆయన చెప్తాడు. 16వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పే మాట, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. చూసారా, ఆయన యొద్ద సంతోషం ఉంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. కనుక కీర్తన 16:11లో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. అలాంటి అద్భుతమైన సంతోషాన్ని మనము అనుభవించే వారంగా ఆత్మఫలములోని 2వ భాగము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము. అలాంటి ఉన్నతమైన సంతోషాన్ని మనం పొందుకోవడానికి ప్రభువు ఎప్పుడు కూడా మనకు అలాంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8-9 వచనాల్లో మరణమును మింగివేసి ఆయన రక్షణను బట్టి మనం ఉత్సహించి సంతోషించేలాగా ఆయన చేశాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. యెషయా గ్రంథం 61:3, యేసుక్రీస్తు వారి నజరేతు ప్రణాళిక, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును, దుఃఖముతో ఉన్న వారికి ఆనంద తైలమును ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు. ఎవరైతే దుఃఖంలో ఉంటారో అలాంటి దుఃఖాలను తొలగించే దేవుడు మన దేవుడు. నజరేతు ప్రణాళికలో కూడా ఇదే అర్థం వచ్చేటువంటి భాగం కూడా మనం గమనించగలుగుతాం. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు నలిగిన వారిని విడిపించుటకు ప్రభు హితవత్సరం ప్రకటించటం. అంటే ఎవరైతే దుఃఖంతో ఉన్నారో, ఎవరైతే బందీలుగా ఉన్నారో అలాంటి వారికి ఉల్లాస వస్త్రాన్ని ఇవ్వటానికి ప్రభు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండే దేవుడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. లూకా 6:21 అంటాడు, ఎవరైతే ఏడ్చుచున్నారో మీరు ధన్యులు, మీరు నవ్వెదరు అనే మాటను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాంటి ఆనందాన్ని మనకిచ్చి మన దుఃఖ దినములు సమాప్తం చేసేటువంటి దేవుడు
మనకి ఆయన స్వయంగా పలికిన మాట, ఇదిగో మీ దుఃఖము సమాప్తమవుతుంది, దుఃఖము లేకుండా మీరు ఉంటారు, మీ దుఃఖమంతా కూడా సంతోషంగా మారబోతుంది. యువర్ సారో షల్ బి టర్న్ ఇన్ టు జాయ్ అని ప్రభు ఈ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి ప్రియులారా మనము చేయవలసిన కొన్ని పనులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకవేళ నీ కుటుంబంలో, నీ జీవితంలో దుఃఖముతో నువ్వు బాధపడుతున్నావా? దుఃఖము సంతోషంగా మారాలని ఆశపడుతున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు చేసుకోవాలి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం, అక్కడి నుండి 14వ వచనం వరకు మనం చదివితే, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్టిల్లకుండగా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించదును. 14వ వచనంలో 13వ వచనంలో అంటాడు, వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదును, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేసేదను. కనుక కన్యలను, యవనులు, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. ప్రభు ఇచ్చేటువంటి వాగ్దానం, క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ప్రభు సంతోషాన్ని ఇస్తాడంట. ఎవరైతే ప్రార్థన చేస్తారో, దేవా ఇదిగో నా జీవితంలో ఈ దుఃఖం ఉంది, అందుకే అంటాడు కీర్తనకారుడు అంటాడు, కన్నీటితో విత్తేటువంటి మనస్సు ఉండాలి. కీర్తన 126లో చెప్తాడు, కన్నీటితో విత్తాలి. విత్తడం అంటే ప్రార్థించాలి. అలా ప్రార్థించే వారి జీవితంలో అంటున్న మాట 126 కీర్తన 5వ చరణం, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువారు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును. మనం కన్నీటి ప్రార్థన మనం నేర్చుకోవాలి. నువ్వు కన్నీరుని మనుషుల దగ్గర కాదు, నీ కన్నీటిని నీ బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర కాదు, పరలోకమున్న తండ్రి దగ్గర ఆయన సన్నిధిలో కన్నీరు కారిస్తే ప్రభు నీ కన్నీటిని ఆనంద బాష్పంగా మారుస్తాడు, నీ దుఃఖాన్ని ఆనందంగా మారుస్తాడు, సంతోషంగా మారుస్తాడు. అలాంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే మొట్టమొదటిగా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. రెండవది, ప్రార్థనతో పాటు మనం ప్రార్థనల పూర్వకమైన జీవితం జీవిస్తున్నప్పుడు మనకి పరీక్షలు ఎదురవుతాయి. ఆ పరీక్షలో మనం నిలబడడం ద్వారా మన సంతోషాన్ని మనం పొందుకుంటాం. పరీక్ష ద్వారా చాలా సమస్యలు, చాలా కష్టం. ఒక అద్భుతమైన ఆశీర్వాదం పొందుకోవాలంటే పరీక్షలో నెగ్గేవారంగా, అంటే ఓపికతో మనం ఎదురు చూసేవారంగా ఉండాలి, దాన్ని ఎదుర్కోగలగాలి, ధైర్యంతో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 9 వచనాల భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, పరీక్ష అనేది అది ఎప్పుడు కూడా నిలిచినదై అంటాడు. సంతోషం గలవారంగా మనం ఆనందించడానికి కారణం పరీక్ష నిలబడాలి. మనకి పరీక్ష ఏదైతే వస్తుందో, ఇక్కడ మనం గమనించినప్పుడు 7వ వచనంలో, నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కారణము అగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించున్నారు. ఎలాగా సంతోషం కలిగిన వారిగా ఆనందిస్తారంటే, ఆ పరీక్షలో మనం నిలబడినప్పుడు, విశ్వాసంతో ధైర్యంతో నిలబడినప్పుడు. చాలాసార్లు పరీక్షలో మనము నిలబడలేని వారికి ఉంటాము. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు శ్రమను తట్టుకోలేని వారిగా ఉంటాం. కానీ ప్రియులారా, మన కోసము అనేక మంది వారు ఆనాడు శ్రమలు పొందారు కాబట్టే ఈనాడు ఈ సంఘాన్ని మనం చూడగలుగుతున్నాం. సంఘము పురిటి నొప్పులు పొందింది. సంఘము పురిటి నొప్పులు పొంది ఆనాటి ప్రవక్తలు ఎంతగానో శ్రమ పొంది అద్భుతమైనటువంటి సంతోషకరమైన సంఘాన్ని బహుమతిగా ఒక బిడ్డగా మనకిచ్చాడు. యేసుప్రభు వారు కూడా ఈ శ్రమలో నిలబడ్డాని గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 16వ అధ్యాయము 21వ వచనంలో స్త్రీ ప్రసవంతో పోలుస్తూ ఉన్నాడు. అక్కడ చూడండి, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే
లోకమందు నరుడొకడు పుట్టెను నను సంతోషం చేత ఆమె ఆ వేదనను మరి జ్ఞాపకం చేసుకున్నదు. ఈరోజు ఆ శ్రమ పడినటువంటి వారు ఎవరైతే దేవుని కొరకు శ్రమ పడతారో ఆ శ్రమలో నుండి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు ఆ శ్రమ అంతటా కూడా మర్చిపోయే వారిగా ఉంటారు. తల్లులకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈరోజు ఆదివారము మనం గమనించినట్లయితే ఇంటర్నేషనల్ మదర్స్ సండే ప్రపంచమంతా జరుపుకోవడం మనం చూస్తాం. మే నెలలో 2nd సండేని ఇంటర్నేషనల్ మదర్స్ సండేగా మనం జరుపుకుంటాం. ఇప్పుడు 11th మే ఇంటర్నేషనల్ మదర్స్ సండే. దీనిని అన్నా జార్విస్ అనేటువంటి ఆమె తన తల్లి జ్ఞాపకార్థంగా దీన్ని స్థాపించటము జరిగించటం అనేది మనం చూస్తాం. తల్లులైన వారు అందరూ కూడా ఎంతో త్యాగంతో తమ బిడ్డకు జన్మనివ్వాలని తమ ప్రాణాలు పణంగా పెట్టి తల్లిగా అవతరించడం మనం చూస్తాం. ప్రసవ వేదన అంటే ఒకసారి చనిపోయి తిరిగి మరలా జన్మించేటువంటి పరిస్థితి ఈ తల్లికి ఉంటుందని మనకి సైంటిఫిక్గా నిరూపించబడింది. శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో ప్రతి ఎముకను అన్ని ఎముకలు ఒక్కసారి విరిగినప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో నార్మల్ డెలివరీ టైంలో అలాంటి పెయిన్ తల్లి బిడ్డ కొరకు అనుభవిస్తుంది. కానీ బిడ్డ పుట్టిన వెంటనే ఆ వేదన అంతా మర్చిపోతుంది. ఈరోజు కూడా ఆనాటి ప్రవక్తలు ఆనాడు అనేక మంది వారి శ్రమలలో ఓర్పు కలిగిన వారిగా నిలబడ్డారు కనుకనే క్రీస్తు సంఘము అనేకమైన బిడ్డలను కనింది. ఈరోజు మనమందరము ప్రభు వాక్యములో సంతోషించడానికి కారణము యేసుక్రీస్తు ప్రభుల వారు మరణపు ముళ్ళును విరవటమే. ప్రవక్తలు తమ ప్రాణాలను దేవుని కొరకు హతసాక్షిగా మారటమే. అందుకే ఎంత సంతోషంగా క్రీస్తుని మనం ఆరాధించగలుగుతున్నాం. మూడోది, మన ప్రవర్తన ద్వారా సంతోషాన్ని తెచ్చుకోగలుగుతాము. ప్రార్థన, పరీక్షలో నిలబడ్డాం, ప్రవర్తన. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచున్నట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారి ఉండవాలని మిమ్మను బతిమాలుకొంచు. ప్రియులారా, మనం మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మన జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు, అనేకులు సంతోషిస్తారు, ప్రభువు కూడా సంతోషపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తత్ఫలితంగా మనం కూడా సంతోషంగా ఉండగలుగుతాం. మరి మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. మన ప్రవర్తన ద్వారా దేవుడు మహిమపరచబడి ఆయన సంతోషంగా ఉండునట్లుగా చేయబడుతుంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం, ఆయన గురించి పరిశుద్ధాత్మదేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారంట. అంత మాత్రమే కాదు, తన వలన, తన చేసిన పని వలన, తన ప్రవర్తన వలన, చూడండి ఇక్కడ మనకు కనబడతా ఉన్నది 17వ వచనం, అతడు తల్లిదండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనను ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. ఈరోజు ప్రవర్తన ద్వారా ఇతరులకు సంతోషము, నీ ప్రవర్తన ద్వారా దేవుడికి సంతోషము, తత్ఫలితంగా నీ జీవితంలో సంతోషము కలుగుతుంది. నిజమే ప్రియులారా, మనము ఇక్కడ నిజాయితీగా జీవించినటువంటి బలానమ్మకమైన మంచి దాసుడిని ఉపమానం మత్తయి 25వ అధ్యాయంలో మనం చూస్తే అతని ప్రవర్తన, యజమానుడు ఏదైతే నమ్మి తనకి పనిచ్చాడో ఆ పనిలో నమ్మకంగా ఉండాలని బట్టి బలానమ్మకమైన మంచి దాసుడా అని ఈ పనివాని ప్రవర్తన ద్వారా యజమానుడు సంతోషించాడు. యజమానుడు సంతోషిస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే మత్తయి 25వ అధ్యాయం 21వ వచనంలో ఆయన చెప్తాడు, యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. చూసారా, నీ వలన, నీ ప్రవర్తన వలన యజమానుడు సంతోషిస్తాడు. యజమానుడు సంతోషిస్తే
నీ జీవితాన్ని దేవుడు సంతోషంగా ఉంచుతాడు, నీకు సంతోషం కలుగుతుంది. ఈరోజు మరి అలాంటి సంతోషకరమైన జీవితం పొందాలంటే, యజమాని సంతోషంలో పాలిభాగస్తులుగా ఉండాలంటే మనము ప్రవర్తనను దేవునికి ఇష్టమైన వానిగా ఉంచుకోవాలి. 4వది మనం చూస్తూ ఉన్నప్పుడు ఆజ్ఞలు పాటించటము. చాలాసార్లు మనం చేసే పని ఏంటంటే ప్రార్థన చేస్తాము, పరీక్షలో నిలబడతాము, ప్రవర్తన సరి చేసుకుంటూ ఉంటాం. కానీ కొంతవరకు కొంత సమయం వచ్చి ఒక ఎక్స్టెంట్ ఒక నిర్దిష్టమైన సమయానికి ఒక పాయింట్కి వచ్చాక ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలను విస్మరించే వారిగా ఉంటాం. అంటే భక్తి లేని జీవితాన్ని మనం జీవిస్తాము. భక్తిహీనుల యొక్క సంతోషం కొంచెం కాలమే ఉంటుందని యోబు 20:4 చెప్తున్నాడు. ఆజ్ఞలను పాటించేవారు ఎవరు పాటిస్తారంటే భయభక్తులు కలిగిన వారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి సంతోషం అది నిత్యం ఉంటుంది. చాలా తమ హృదయాలలో ఆనందము సంతోషము దేవుడు అనుగ్రహిస్తాడు. 119వ కీర్తనలో 143వ మనం చదివితే, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. చూసారా, దేవుని యొక్క ఆజ్ఞలు మనకి సంతోషాన్ని కలగజేస్తాయి. 174, యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం. మనకు సంతోషం కలగజేసేది దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటము మన హృదయానికి అది సంతోషదాయకము. అది మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. మనం అలా మరల్చుకోవాలి దాన్ని. ఆజ్ఞలు పాటించడమే నాకు సంతోషము. పిల్లరా, దేవుని ఆజ్ఞలు పాటించే వారి జీవితంలో ఎప్పుడు దేవుడు సంతోషాన్ని నింపుతాడు. ప్రారంభంలో నీకు కొద్దిపాటి శ్రమ కలగచ్చు, దుఃఖం కలగచ్చు, కానీ అది కొద్ది కాలమే. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నట్లుగా ప్రస్తుతానికి మీరు దుఃఖపడుతురు, ఏడుదురు, కానీ తుదకు మీరు నవ్వెదరు అని ప్రభు చెప్పినట్లుగా యోసేపు దేవుని ఆజ్ఞలు పాటిస్తూ వెళ్ళాడు, కానీ దుఃఖంలోకి వెళ్ళాడు. ప్రారంభంలో తన ఇంట్లోనూ దుఃఖం వచ్చింది, శత్రువు రాజ్యం దగ్గర దుఃఖం వచ్చింది, పోతీఫరు కుటుంబం ద్వారా దుఃఖం వచ్చింది. అయినప్పటికీ ఆజ్ఞలను మేరలేదు. చివరికి అతడు ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళాడు. దానియేలు దేవుని ఆజ్ఞను మేరలేదు, దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించాడు. కొద్దిపాటి దుఃఖము తాత్కాలికంగా వచ్చింది, కానీ ఆ దుఃఖము తాత్కాలికంగా ఉండి తొలగిపోయి మహా సంతోషకరమైనటువంటి జీవితం వైపు నడిపించింది. ఈరోజు భక్తిహీనుడికి సంతోషం నిమిషం మాత్రం ఉంటే, భక్తి కలిగిన వాడు దేవుని ఆజ్ఞలు పాటించే వారికి దుఃఖము ఒక్క నిమిషమే, కొద్ది నిమిషాలే ఉంటుంది. ఇది చాలా స్పష్టము. తుదకు నువ్వు మహావృద్ధి, మహా ఆనందాన్ని పొందుకుంటావు. దేవుని ఆజ్ఞలను భయభక్తులతో మనం పాటించాలి. 7వది చివరిగా ఆయననే ఆశ్రయించాలి. ఆయననే ఆశ్రయించాలి. ఎందుకంటే ప్రియులారా, ప్రభు చెంతనే ఉండాలి. ఆశ్రయించడం అంటే ఆయన జోన్లో నుండి మనం బయటికి ఎప్పటికీ వెళ్ళిపోకూడదు. అందుకే అంటాడు కీర్తన 5:11 మనం చదివితే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషింతురు. ఆయన ఆశ్రయించేవారు సంతోషంగా ఉంటారు. దేవుణ్ణి ఆశ్రయించేటువంటి జీవితము మనం కలిగి ఉండాలి. నీతిమంతుని యొక్క ఆశ భంగం కాదు అని ప్రభు వాక్యము తెలియజేస్తుంది. మనము ఆయనను ఆశ్రయించటము, ఆయనలో జీవించటము చాలా చాలా ప్రాముఖ్యము. ఆ జీవితము ఎప్పుడు ఆనందంగా ఉంటుంది అనే వాక్యము మనతో మాట్లాడుతుంది. మరి అలాంటి ఆశీర్వాదం కొరకు మనం ఎంతగా ముందుకెళ్తాం. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును. సామెతలు 10:28. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టిస్తుంది. మనము దేవుని యొక్క నీతిమంతుడైనటువంటి ఆ ప్రభు యొక్క జోన్లో, ఆ రెక్కల చాటున భద్రపరచబడినప్పుడు, ఆయన్ని ఆశ్రయించగలిగినప్పుడు, ఆయనతో కలిసి మనం ఉండగలిగినప్పుడు, ఆయన రెక్కల చాటున ఉంటే ప్రతి విషయానికి ఆయన్ని ఆశ్రయించాలి. ప్రతి దానిలోనూ దేవుని చిత్తాన్ని గ్రహించాలి. ప్రతి విషయానికి ప్రభువుని కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు నీకు ఎప్పటికీ సంతోషము దేవుడు అనుగ్రహిస్తాడు. ఒక గొప్ప బహుమానంగా ఇస్తున్నాడు ఆ సంతోషం అనేది. అది ఆత్మఫలములో ఒకటే ఉన్నది. అలాంటి శ్రేష్టమైన సంతోషం ఎక్కడా నీకు సంతోషం అనేది నువ్వు ఎంత వెతికినా నీకు దొరకదది. ఎక్కడా ఏమిచ్చి నువ్వు కొనుక్కోలేనిది. అలాంటి ఉన్నతమైన సంతోషము బహుమతిగా ఆయన ఇవ్వబోతున్నాడు. నీకున్న దుఃఖ దినాలు సమాప్తం చేయబోతున్నాడు. నీ దుఃఖమునంతటినీ సంతోషంగా మార్చబోతున్నాడు. అలా చేయాలంటే మనం 5 విషయాల గురించి ధ్యానం చేస్తాం. మొట్టమొదటిగా ప్రార్థన ఎప్పటికీ వదలకూడదు.
రెండవదిగా పరీక్షలో నిలబడటం, 3 ప్రవర్తన, 4 ఆజ్ఞలు పాటించటం, 5 ఆయనను ఆశ్రయించి ఉండటం. అలా చేయడం ద్వారా నీ దుఃఖము సంతోషంగా మారుతుంది. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, దుఃఖమును సంతోషంగా మార్చే దేవ, నీ బిడ్డల యొక్క కన్నీటిని బాష్ప బిందువులుగా మార్చండి, దీవించండి ప్రభా. విశేషంగా ఇంటర్నేషనల్ మదర్స్ సండే జరుపుకుంటుండగా ప్రతి తల్లి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ప్రపంచంలో ఉన్న ప్రతి తల్లిని మీరు దీవించండి ప్రభు. వారి బిడ్డల కొరకు ఎంతో కష్టపడి వారు పనిచేస్తూ ఉండగా వారి యొక్క ప్రార్థనలు బిడ్డల మీద ఉంచండి. ప్రతి బిడ్డ తల్లిని గౌరవించి ప్రేమించే రీతిగా ఆశీర్వదించండి. సంఘము తండ్రి, ఒక తండ్రి నీ ఆత్మతో నింపబడినట్లుగా, ప్రతి సమాజము నీ కొరకు పనిచేయనట్లుగా సమాజం అంతటిని మీరు ఆశీర్వదించండి, బలపరచండి. దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.